హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా పర్వాలేదు. ఆల్రెడీ చూశారు కదా ఏంటి జరుగుతుంది, మా వారు ఎందుకు మోస్తున్నారు, శ్రీకర్కి ఏమైంది, నా ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటే రోజులు రోజులు కావు. జీవితం అనేది కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు అని మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగాను ఏదైనా జరిగినప్పుడే దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి పెడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా సరే ఏదో దాని నుంచి పెద్ద నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, చిన్నదాంతో సరిపెట్టేశాడు. అలా అనుకుని మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా అది అలాగే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకేదో పెద్దని తప్పించడానికి ఇది చేశాడేమో దేవుడు అని అనుకుంటే దానంత హ్యాపీనెస్ ఉండదు. అప్పుడు నిజంగా మనం ఒక పాజిటివ్గా ఉన్నట్టు ఉంటాం. లేకపోతే ఎందుకు ఇలా జరిగింది, మనకే ఎందుకు ఇలా జరిగింది అలా అనుకున్నామంటే ఖచ్చితంగా టెన్షన్ అవుతాము. నెగిటివ్గా థాట్స్ వస్తూ ఉంటాయి. అయ్యో మనకే ఎందుకు ఇలాగా, నాకే ఎందుకు ఇలాగా, మా ఫ్యామిలీకి ఎందుకు ఇలాగా అని అనుకుంటే టెన్షన్గా అనిపిస్తుంది. ఏం జరిగింది శ్రీకర్కి ఏంటి అన్నది వీడియోలో చూద్దరు. కానీ సరదాగా వీడియోలోకి వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, చెప్పాల్సినవి. ఒక ఆట గురించి చెప్పాలి. మంచి పెద్ద స్టార్ ముగ్గు పెట్టాను, కష్టపడి పెట్టాను. సో ఇవన్నీ ఇంకా వీడియోలో చెప్పుకోవాల్సినవి. మా వనభోజనాలు, మా ఇంట్లో ఎలా జరిగే వనభోజనాలు చెప్పాను కదా. ఒకవేళ కష్టం వచ్చినా కూడా దాంట్లోంచి మనం పాజిటివ్ని వెతుక్కుని, సంతోషాన్ని వెతుక్కుని రోజులు గడిపితేనే మనకు అది హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడే ఉండిపోతే, ఆ కష్టం దగ్గరే ఉండిపోతే ఆ కష్టం తాలూకు ముందు ముందు జ్ఞాపకం మనకు అది చేదుగానే ఉండిపోతుంది. అంటే రోజులు వెళ్ళే కొద్దీ ఆ కష్టాన్ని మర్చిపోవాలి మనం. అప్పుడు ఏం పర్వాలేదులే, మనం ఇలా ఎంజాయ్ చేసాం కదా, అంత కష్టంగా అనిపించలేదే అని అనుకోవాలి తప్ప, లేకపోతే అప్పుడెప్పుడో నాకు అలా జరిగింది, అంత కష్టం అనిపించిందో అని అనుకున్నామంటే చెప్పనుగా కష్టంగానే అనిపిస్తుంది. ఇంకాను ఏదో శిరీష్ ఏంటి మరి ఇది ఏదో చెప్తుంది బాగా అని అనుకుంటున్నారేమో. ఏం లేదు, కొంచెం ఖచ్చితంగా బాధగానే అనిపిస్తుంది. మనమే డీలా పడ్డామంటే పిల్లలు ఇంకా డీలా పడతారు. కాబట్టి మనం హ్యాపీగా ఉండడానికి, వాళ్ళని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉన్న వీడియోలే కాదు ఇది కూడా పెడుతున్నానని అనుకోకండి. నేను చేసిన తప్పు అంటే ఒక్కొక్కసారి మనం చిన్నగా ఓవర్లుక్ అవుతాం, పర్లేదులే అని అనుకుంటాం కదా. అది ఒక్కొక్కసారి హెచ్చరిస్తుంది అనమాట, మీరు తప్పు చేశారు అని చెప్పని. అందుకని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం మీకు అని చెప్పని ఈరోజు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. లాస్ట్ వీక్ అంతా నేను వీడియో పెట్టలేదు యాక్చువల్గాను. అప్పుడు విద్యారణ్యానికి వెళ్ళామని చెప్పాను కదా. యాక్చువల్గా కొంతమంది నా ఫ్రెండ్స్, మా ఆడపడుచు, నేను అందరం కూడా అమౌంట్ అది వేసాము. ఇంకా చాలామంది వేస్తాము వైదిక్ ట్రస్ట్కి, విద్యారణ్యం వైదిక్ ట్రస్ట్కి వేస్తాము అని చెప్పని చాలామంది ఇచ్చారు. మీలో కూడా కొంతమంది వేసి ఉంటారని అనుకుంటున్నాను. మంచి పని కాబట్టి ఎంతో కొంత సహాయం చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇక పైన కూడా కుదిరినప్పుడు ఏదైనా చేస్తూ ఉండాలని అనుకుంటున్నాను. నేను చెప్పానుగా, మంచి పనులే మనల్ని భగవంతుడు కాపాడతాయి. ఇందాక చెప్పాను కదా, పెద్దదాని నుంచి భగవంతుడు మనల్ని చిన్నది తప్పిస్తాడు. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మంచి పనుల వల్ల ఏదో జరగబోయేదాన్ని తప్పించి అలా చిన్నగా తీసినట్టుగా చేసేస్తూ ఉంటాడు భగవంతుడు. అది ఏంటంటే శ్రీకర్ ఆల్రెడీ ఫుట్బాల్ కాలేజ్లో గేమ్స్ అంటే మామూలు పిచ్చి కాదు. చిన్నప్పుడు నేను అంటే నన్ను మించిపోయిన ఆటలు ఆడతాడు. నేనైతే అసలు పిచ్చి ఆటలు మామూలుగా ఉండేది కదా. ఆటలు డిగ్రీ వరకు కూడా కాలేజ్లో ఏదో ఒక ప్రోగ్రాంలో ఏదో ఒక పార్టిసిపేషన్ చేసి కప్పులు గెలుచుకుంటూ వచ్చేదాన్ని. శ్రీకర్ కూడా సేమ్ అంతేను. ఫుట్బాల్ ఆడుతుంటే షూస్ ఇప్పేసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. కొంచెం మనవాడంటే బక్క వెధవ, ఆపోనెంట్ అలా ఉండరు కాబట్టి కొంచెం చక్కగా మంచి పుష్టిగా ఉన్న ఇంకొక వాడు బాల్ అనుకుని ఇద్దరు కలిసి కాలు కొట్టుకున్నారనమాట. వాడు వచ్చి శ్రీకర్ కాల్ని, అది కూడా చిటికెన వేలు దగ్గర, అంటే రైట్ లెగ్ లాస్ట్ 4th 5th ఫింగర్ దగ్గర చాలా ఫోర్స్గా కొట్టాడనమాట. ఎంత ఫోర్స్గా అంటే అది బాల్ అయితే మనం కిక్ కొడితే వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అలా అన్నట్టుగా కొట్టాడు. యాక్చువల్గా బాల్ మిస్ అయ్యి శ్రీకర్ కాలుకి తగిలిందనమాట. అది వెంటనే చాలా స్వెల్లింగ్ ఇంతలా ఉబ్బిపోయి ఇంటికి వచ్చాడు. యాక్చువల్గాను పాపం నొప్పిగా వచ్చాడు. నేనేమనుకున్నానంటే మామూలుగానే కొట్టుకుంటారు కదా, అంతలా సివియర్గా ఉంటుందిలే, కాదులే నాన్న తగ్గిపోతుందిలే, చిన్నప్పుడు నేను మోకాలు చెప్పులు పగలు కొట్టుకునే బోల్డని ఉన్నాయిరా
అన్నిటికీ టెన్షన్ అవ్వకూడదు, ఏం లేదు తగ్గిపోతున్నాను, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకో అని నేనే అన్నాను. అది నా తప్పే. వెంటనే చూపించి అన్నీ వెంటనే హాస్పిటల్స్ అంటే ఏదో హడావుడి చేసేస్తారేమో అని భయంతో యాక్చువల్గా నేను ఏం లేదులే నాన్న పర్వాలేదులే అన్నాను. కానీ అది 1 వీక్ అయిపోయింది. నొప్పి వాపు అది తగ్గిపోయింది, కానీ బోన్ ఫ్రాక్చర్ అయింది. 5th ఫింగర్ బోన్ ఫ్రాక్చర్ అనమాట. ఆ చివరి తన్నాడు కాబట్టి అక్కడతో సరిపోయింది. అదే యాంకిల్ దగ్గర తన్నుంటే కనుక పాదమే వంకర అయిపోయి ఉండేదేమో అని అనిపించింది నాకు. అసలు ఈ 1 వీక్ ఎలా ఉన్నాడు బాబు, ఎలా అంటే కాలేజీకి వెళ్ళిపోతున్నాడు, చిన్నగా ఆడుతున్నాడు, మన విద్యారణ్యం వెళ్ళాము, తిరిగాడు, అన్నీ చేశాడు. కానీ తగ్గిపోతుంది, వాపు తగ్గిపోయింది ఒక రోజు 2 రోజులకి. మెల్లగా నొప్పి కూడా తగ్గుతుంది. ఏవో చిన్నగా పెయిన్ కిల్లర్స్ ఏవో తెచ్చాము, 2 వేసేసాము. కానీ పాదం ఆంచి నడవలేకపోతున్నాడు. కాలు దగ్గర ఏంటంటే మనకి తెలియకపోవడానికి మెయిన్ రీజను నడిచేస్తున్నాడు కాబట్టి నాకు నొప్పి అని తెలియదు. ఎందుకంటే పాదం మనం ఆంచకుండా కూడా నడిచేయచ్చు కదా, ఒక సైడ్కి ఇలా పెట్టైనా నడిచేయచ్చు, ఏం మనకి ఇబ్బంది ఉండదు. నడకలో ఇదొక జస్ట్ వంకరగా నడుస్తున్నట్టుగా ఉంటాడు తప్ప నడక ఏం ఆగదు. ఎందుకంటే అది కూడా 5th ఫింగర్ విరిగింది కాబట్టి ఫ్రంట్ 2-3 ఫింగర్స్ సపోర్ట్ తీసుకుని నడిచేస్తున్నాడు. కానీ నొప్పి మాత్రం ఉంటుంది. ఎక్కడో ఒక నరం లాగుతుందమ్మా, నరం లాగుతుందంటే రోజు మూవ్ రాయడం, జెండు బాంబు రాయడము ఏదో అలా చేస్తున్నాం. కానీ ఇంకా లేదు చూపించాలి అని చెప్పని అనుకుని మా వారు తీసుకెళ్ళి శిరీష వెళ్ళాల్సిందే అంటే మొన్న తీసుకెళ్తే ఫ్రాక్చర్ అయిందండి. విరిగి కిందకి వెళ్ళిపోయింది. బోన్ చిన్న ముక్క కిందకి వెళ్ళిపోవడం వల్ల బ్యాక్ సైడ్ అంతా, అందుకనే పాదం ఆంచి నడిస్తే నొప్పి వచ్చేస్తుంది. అసలు ఎలా నడిచాడు మీ వాడు ఇన్నాళ్ళును అంటే కాలేజీకి అంతా చాలా లోపలంతా కొన్ని కిలోమీటర్ 2-3 కిలోమీటర్ల పైన తిరగాలి సార్, ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను. కాలు కదా మరి ఏమో నడిచేస్తున్నాడు, కానీ మేము లైట్ తీసుకున్నామంటే అసలు సర్జరీ చెయ్యాలమ్మా, ఎందుకంటే అక్కడ బోను విరిగి కిందకి వెళ్ళింది, దానివల్ల ఆంచలేకపోతున్నాడు అక్కడ. అసలు ఎలా నడిచాడో నాకు మీ వాడైతే అర్థం కావట్లేదు అన్నాడు. అసలు మామూలుగా అయితే ఇంకొంచెం ఏజ్ అయితే కనుక వెంటనే చిన్న సర్జరీ చేసేసి రింగ్ వైర్ లాంటిది ఏదో వేసేస్తట. ఇప్పుడు వీడు 18 కాబట్టి ఈ పాటికే తీసుకొచ్చుంటే, లేకపోతే అక్కడ కండ ఆల్రెడీ ఫామ్ అయిపోతే కనుక బోన్ సెట్ అవ్వడం కష్టం అవుతుంది. బట్ ట్రై చేద్దామని చెప్పని అసలు బెడ్ మీద పడుకోబెట్టి బోన్ లాగేటంటే చిటికిన వేలు పట్టుకుని ఇద్దరు పట్టుకుని లాగినప్పుడు అసలు మా వాడు ఇంకా ఏడుపు, అంటే ఏడవలేదు కానీ అంత బాధ నేను ఎప్పుడు పడ్డం చూడలేదు. అంత అంటే ఒక నొప్పిగా ఉన్న దాన్ని ఫుల్ ఫోర్స్ తోటి నర్సు డాక్టర్ కలిపి లాగి సెట్ చేసి అప్పుడు ఇంకా సిమెంట్ కట్టు వేయాల్సిందేనమ్మా అన్నారు. అబ్బా సిమెంట్ కట్టు ఎక్కడో 5th ఫింగర్ దగ్గర అయితే ఇంత పొడుగా అవసరమా సార్, వద్దు అంటేను. మీ వాడు ఇంకా ఫ్యూచర్లో నడవాలి, మంచిగా పరిగెత్తాలి, ఆడాలి అంటే ఈ పాటికే జరిగిపోయి ఉండాలి ఇది, లేకపోతే మళ్ళీ సర్జరీ దాకా వెళ్ళాలి, అవసరమా అంతా, ఇది వేసేసుకోండి, ఒక 18 days అయితే సరిపోతుంది, దొరకట్లే ఎక్కువ రోజులు కూడా అక్కర్లేదు, పిల్లలు కాబట్టి తొందరగా అది క్యూర్ అయిపోతుందని అన్నారు. బట్ వెంటనే తీసుకెళ్ళి ఉంటే ఆ టైంలోనే అయిపోయేదేమో, ఎందుకంటే అప్పుడు అంత నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం పర్వాలేదు అనిపించాడు. చెప్పాను ఒక్కొక్కసారి మనం చేసే చిన్న నెగ్లిజెన్స్ వల్ల అది మంచో చెడో తెలియదు, కానీ మంచి జరుగుతుంది, దీంతో సెట్ అయిపోవాలి మా శ్రీకర్ అని చెప్పని అనుకున్నాము. అందులోనే ఉంటే ఇంకా అమ్మమ్మ కావాలి అని బెంగగా అంటే మా అమ్మగారు కూడా వచ్చారనమాట. కట్ అయితే పాపం నడవలేకపోతుంటే ఇగో మా వారు ఎక్కించుకుని ఇంకా ఒక్కసారిగా ఏదో తిరుగుతూ ఉన్న పిల్లలు అలా మనకి కొంచెం ఇబ్బంది పడుతున్నారంటే పేరెంట్స్ కింద ఖచ్చితంగా ఉంటుంది. నేను ఏదైనా తలనొప్పి వచ్చి కాస్త తినది ఏదైనా ఇబ్బంది పడితేనే మా అమ్మగారు అయ్యో అదేంటి అంటారు. ఆబ్వియస్లీ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి ఏదైనా చిన్నది బాగోపోయినా మనం డల్ అవుతాం. ఆబ్వియస్లీ మనం డల్ అయ్యామంటే పిల్లలు ఇంకా బెంగగా అయిపోతారు. కాబట్టి లేదు తగ్గిపోతుంది అన్న ఒక్క 15 days అంతే. అందులోనూ అస్సలు మా వాడు విపరీతమైన యాక్టివ్ అనమాట, నాలాగే. అసలు ఇంట్లో ఉండే టైపే కాదు. వాడికి ఒక్క రోజుకే 2 రోజులకే బోర్ అయిపోతున్నాడు. ఏం చేయాలి అని చెప్పని అటు ఇటు కుంటుతూ తిరిగేస్తున్నాడు. పైకి కిందికి ఏదైనా అవసరం వేస్తే కనుక ఏదో సండే మా వారు ఉన్నారు కదా అని కొంచెం హెల్ప్ చేశారు, లేకపోతే అన్నీ కింద పెడదానని అనుకున్నాము. ఫైనల్గా అమ్మ వచ్చారు, అన్నయ్య కూడా వస్తానని చెప్పని మా గార్డెన్ పార్టీ అంటే వనభోజనాలు మా ఉసిరి చెట్టు కింద తిందాము అని చెప్పని అమ్మ వండితే నేను సరే అప్పటికప్పుడు అనుకుని సరదాగా అందరం కలిసి తిందామని. ఎందుకంటే సరదాగా సండే ఒకటే కదా మన అందరం ఫ్యామిలీ కలిసేది. పిల్లలకు కూడా ఏంటంటే ఆ బాధ నుంచి మర్చిపోయి మళ్ళీ కొంచెం ఏదో కలిసి సంతోషంగా ఉన్నట్టుగానని పెరట్లో భోజనాలు చేస్తాను అనమాట. తర్వాత అన్నయ్య కొంచెం లేటుగా వచ్చాడు. అన్నయ్య వచ్చాక మళ్ళీ అన్నయ్యకి భోజనం పెట్టి ఇంకో కొంచెం మా అన్నయ్య అయితే శ్రీకర్ని బాగా ఆడిస్తాడంటే కొంచెం ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటారు.
2 ఏళ్ళు అక్కడే చదువుకున్నాడు కదా, అందుకని మిస్ అవుతున్నాడు అనమాట మా అన్నయ్య కూడాను. ఇగో వస్తూ నీకు పువ్వులు పూజకి ఇష్టం కదా అని చెప్పని రైతు బజార్కి వెళ్ళాను, పువ్వులన్నీ తీసుకొచ్చాను, కూరగాయలన్నీ తీసుకొచ్చాను, నువ్వు మళ్ళీ సంతకంటే ఏం వెళ్ళక్కర్లేదు అని చెప్పి ఏదో తాపత్రయం, నేను ఏదన్నా కొనుక్కోలేకపోతానేమో బయటికి వెళ్ళి అని చెప్పని, దొరకవేమో నాకు ఏదన్నానని తీసుకొచ్చాడు. స్వీట్స్ అని తీసుకొచ్చాడు, బొబ్బట్లు, పనసపొట్టు, మాకు దొరకదు కదా ఇక్కడ పనసపొట్టు అని చెప్పని రైతు బజార్ దగ్గర కొట్టించి నాకు మక్కకి పనసపొట్టు, కూరగాయలు, ఆకాకరకాయలు ఇంక దొరకవు, ఏవో అన్నయ్య ప్రేమ కదా అన్నీ అలాగే ఉంటాయి. ఈరోజు యాక్చువల్గా మా అమ్మగారు పుట్టినరోజు అనమాట, అందుకని అమ్మ కూడా ఉంటుంది కదా సోమవారం, కార్తీక సోమవారం, ఈరోజు November 25th, అందుకని బొబ్బట్లు అవి స్వీట్స్ అని చెప్పి నేను తీసుకొచ్చాడనమాట. సో ఇంక రాగానే బొబ్బట్లు అనేసరికి ఆహా ఓహో రెడీ అయిపోయాము మా వారికి నేను అందరం కలిసి. నిన్నే ఒక పట్టేసి తినేసాము అందరూ. ఫైనల్గా అయితే నిన్న డే అంతా అలా జరిగింది, మన భోజనాలు, శ్రీకరు, మావయ్య, అమ్మ అందరు హడావిడితోటి సరదాగా అలా గడిచింది. శ్రీకర్ తొందరగా కోలుకోవాలని, మీ అందరూ కూడా అలాగే నన్ను బ్లెస్ చేస్తారని, మళ్ళీ ఎగ్జామ్స్ అది వస్తున్నాయి ఫస్ట్ సెమిస్టరు, అప్పటికల్లా మంచిగా పికప్ అయ్యి మళ్ళీ చదువుకుని అవి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. పిల్లలందరూ ఏ పిల్లలైనా బాగుండాలి. యాక్చువల్గా నేను హాస్పిటల్ నిండా చిన్న పిల్లలందరూ చేతులు కళ్ళు విరగొట్టుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు అందరూ అక్కడ, ప్రతి ఒక్కరికి సిమెంట్ కట్టే. అబ్బా అప్పుడు భయం వేసింది నాకు. ఇంక సాయంత్రం ఏంటంటే వామనగుంటలు కొన్నాక ఆడలేదు కదా, అమ్మ వచ్చారు కదా అని చెప్పని అమ్మ నేను కలిసి హౌసీ కాయిన్స్ ఉంటే వామనగుంటలు అది ఆడుకున్నాము. మళ్ళీ ఎప్పుడైనా వామనగుంటల గురించి ఏదైనా వీడియో షేర్ చేయమంటే షేర్ చేస్తాను, అమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా అయితే చక్కగా ఎంజాయ్ చేసాము ఆటని అంతాను. ఇది ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉంది అనేది చెప్పకుండా చెప్పండి. శ్రీకర్ తొందరగా కోలుకోవాలని మీరు అందరూ ఆశిస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.